తెలుగుదేశంలోనూ నడుస్తుంది, ఇప్పుడు నడుస్తుంది. ఇది ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వెరీ సింపుల్ అండి. వీళ్ళంతటి వీళ్ళే చెప్పినటువంటి మాట. నెయ్యి 3,000 రూపాయలు అవుతుంది, ఆవు నెయ్యి, సరైన నెయ్యి కావాలంటే. పాలు కనీసం 1,000 లీటర్ల పాలు కాగబెడితే అంతంత మేగడ వస్తుంది, అంతే కదా. తోడు పెడితే అంతంత మేగడ వస్తుంది, అంతే కదా. ఆ మేగడంతా తీసి దాన్ని చిలికితే వెన్న అంత వస్తుంది. ఆ వెన్నని నెయ్యిగా మారిస్తే ఇంకా తగ్గుతుంది. మీకు గేదె పాలకి చిక్కదనం ఉంటుంది, ఆవు పాలు పలచగా ఉంటాయి. ఇది లెక్క. గేదె పాలతో కంపేర్ చేస్తే ఆవు పాలలో వచ్చే వెన్న శాతం తక్కువ ఉంటుంది. ఇది నేను చెప్పట్లా, నేను పరిశోధించి చెప్పట్లా, వీళ్ళు రాసిన పత్రికల వార్తలే అయ్యి. అప్పుడు ఏది నెయ్యిని తక్కువ కొన్నారు వీళ్ళు అనేదాన్ని మనల్ని కన్విన్స్ చేయడం కోసం వీళ్ళు రాసిన వార్తల్ని నేను ఉటంకిస్తున్నా. వీళ్ళు రాసిన వార్తల్లోనే పాలకి, ఆవు పాలకి చిక్కదనం తక్కువ ఉంటది, వెన్న చాలా తక్కువ వస్తుంది, గేదె పాలల్లో 500 లీటర్లు అయితే ఆవు పాలు 1000 లీటర్లు కావాల్సి వస్తుంది, కేజీ ఒరిజినల్ నెయ్యి తీయడానికి అన్నటువంటిది వాళ్ళు రాసిందే. కాబట్టి ఈవెన్ నేను కనుక్కున్నటువంటిది మొన్న ఈ మధ్యన ఒక యజ్ఞం జరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో, దాదాపు 6 రోజులేమో జరిగింది. రుద్రయాగం, రుద్రయాగం జరిగింది. బ్రిటన్ నుంచి వచ్చిన ఒక వేద పండితులు వారితో మాట్లాడి నేను